ఈరోజు అధిక మాసంలో శనిత్రయోదశితో కూడిన మాస శివరాత్రి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మామూలు మాసాల్లో చేసే పూజల కన్నా జపాల కన్నా అధిక మాసంలో చేసే పూజలు జపాలు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. ఈరోజు అధిక మాసంలో శనిత్రయోదశి మాస శివరాత్రి రెండూ కలిసి వచ్చినాయి. ఈ సందర్భంగా జాతక శని దోషాల నుంచి బయటపడటానికి, రాశిపరంగా ఉన్న శని దోషాలు అధిగమించడానికి, శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఈశ్వరుణ్ణి పూజించాలి. ప్రధానంగా ఈరోజు 33 మారేడు దళాలతో ఈశ్వరుణ్ణి పూజించినట్లయితే 33 కోట్ల మంది దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని వశిష్ఠ సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కోటి అంటే సమూహము అని అర్థం. 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసువులు, 2 అశ్విని దేవతలు, వీళ్ళందరూ కలిపితే 33 మంది అవుతారు. ఈ 33 మంది సమూహము సంపూర్ణంగా అనుగ్రహించడమే 33 కోట్ల దేవతల అనుగ్రహం స్వీకరించడంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఈ 33 మంది సమూహం సంపూర్ణంగా అనుగ్రహించాలంటే, సర్వ సంపదలు చేకూరాలంటే ఈశ్వరుణ్ణి ఈరోజు 33 మారేడు దళాలతో పూజించాలి. అలా పూజిస్తే సర్వ సంపదలు కలుగుతాయని కాశీఖండంలో కూడా ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అలాగే మనకి నారద పురాణం ప్రకారం అధిక మాసంలో ఎవరైనా సరే ఈశ్వరుణ్ణి పూజించినట్లయితే దానివల్ల అనేక వేల రాజసూయ యాగాలు, అనేక వేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుందని నారద పురాణంలో చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ప్రధానంగా ఏకభుక్తం ఉన్న, నక్తం ఉన్న, ఉపవాసం ఉన్న, అయాచితం అనే విధి విధానం పాటించిన పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అధిక మాసంలో చేసే వ్రతాలు మామూలు సమయంలో కంటే కోట్ల రెట్లు విశేషమైన ప్రయోజనాలు కలిగింపజేస్తాయి. కాబట్టి ఈరోజు నక్తవ్రతం ఉండటం ద్వారా, అంటే పగలు ఉపవాసం ఉండటం, సాయంకాలం ఈశ్వరుణ్ణి పూజించి ఆ తర్వాత ఆహారం స్వీకరించడం ద్వారా మామూలు సమయంలో కంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి. ఆహారం కోసం ప్రయత్నించకుండా ఎవరు ఏది ఇస్తే దాన్ని స్వీకరిస్తే దాన్ని అయాచితం అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు అయాచితం ఉన్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మౌనవ్రతం ఉండటం ద్వారా కూడా విశేషంగా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని పద్మపురాణంలో చెప్పడం జరిగింది. అలాగే వాయుపురాణం ప్రకారం అధిక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా అన్నదానం చేసిన, ధాన్యం దానంగా ఇచ్చిన, జలదానం చేసిన సమస్త పాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు ఛత్రం అంటే గొడుగు దానం ఇవ్వటం ద్వారా సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు చేకూరతాయి. అదేవిధంగా ఎవరైనా సరే అధిక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా నదిలో స్నానం ఆచరించి ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నట్లయితే అనేక వేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుందని కూడా వాయుపురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే నదిలో స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోండి. నది దగ్గరలో లేకపోతే నదీ జలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అదేవిధంగా పురుషోత్తమ మాహాత్మ్యం అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం అధిక మాసంలో ఎవరైతే ప్రదోష కాలంలో ఈశ్వరుణ్ణి పూజిస్తారో వాళ్ళకి శరీరం విడిచిపెట్టిన తర్వాత కైలాస ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి శరీరం విడిచిపెట్టాక కైలాస ప్రాప్తి లభించాలంటే ఈరోజు తప్పకుండా ప్రదోష కాలంలో ఈశ్వరుణ్ణి పూజించడం, ప్రదోష కాలంలో శివాభిషేకం చేసుకోవటం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి జాతకపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాల నుంచి బయటపడటంతో పాటుగా శివానుగ్రహం కూడా సులభంగా అందిపుచ్చుకోవాలంటే నల్ల నువ్వులు కలిపిన జలాలతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, ప్రధానంగా శివాలయ దర్శనం చేయటం, శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, అలాగే శివాలయంలో ఈశ్వరుడికి నమక చమకాలతో అభిషేకం చేయించుకోవటం ద్వారా విశేషంగా శివానుగ్రహానికి పాత్రలవటంతో పాటుగా సంపూర్ణంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.